పట్టు వస్త్రాలు వదిలేశారు, నార వస్త్రాలు ధరించారు. వారు వెళుతున్న సమయంలోనే వారితో పాటు కుంతీదేవి కూడా బయలుదేరింది. ధృతరాష్ట్రుడితో పాటు విదురుడు, సంజయుడు కూడా అరణ్యాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతమంది పెద్దలు వెళ్లిపోతున్నారని ధర్మరాజు దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే వారిని సాగనంపాడు. ముఖ్యంగా కుంతి కూడా వారితో వెళుతుంటే పాండవులు రోధించారు. ఆమెను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా కుంతి అంగీకరించలేదు. గాంధారికి తోడుగా తాను ఉండాలని, కర్ణుడి విషయంలో తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కుంతి కూడా వారితో పాటు ప్రయాణమైంది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు అందరూ మొదట గంగా తీరానికి చేరుకున్నారు. అక్కడ విడిది చేసి గంగానదిలో స్నానం ఆచరించి అక్కడే ఒకరోజున్నారు. మర్నాడు ఉదయం గంగానది దాటి కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ శతాయు అనే రాజర్షి తపస్సు చేస్తున్నాడు. అతను ధృతరాష్ట్రుడు మిగిలిన వారిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. అక్కడి ప్రశాంత వాతావరణం ధృతరాష్ట్రుడికి నచ్చింది. అక్కడే తాను తపస్సు చేసుకుంటానని చెప్పాడు. అతని కోరికపై శతాయు మహర్షి ఒక పర్ణశాల నిర్మింపజేశాడు. అక్కడి నుంచి ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, విదుర, సంజయ ఆ ఆశ్రమంలోనే ఉన్నారు. రోజూ తపస్సు చేస్తూ దొరికిన కందమూలాలు తింటూ వారంతా చివరి రోజులు గడుపుతున్నారు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.